కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విశాఖలో భూ దోపిడీ డ్రగ్స్ కల్చర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ఏడాది పాలనలో అంతా డొల్లా అంటూ విమర్శలు చేశారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. కూటమి పాలనలో విశాఖలో భూ దోపిడీ అంటున్నారు బొత్స సత్యనారాయణ. అవకాశం దొరికిందని దోచేయడమా పనిగా పెట్టుకున్నారని, విశాఖలో మేం దోచుకున్నామని చెప్పారని బొత్స ఆరోపిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టనంటున్నారు ఆయన. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదంటున్నారు బొత్స. ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితే లేదంటున్నారు ఆయన. ఎన్నికల ముందు ఈ సంవత్సరకాలం నేను చూశాను ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైసీపీ వచ్చి భూములు తీయించారు, ఇక్కడ వైసీపీ వచ్చి టీడీఆర్ లో డబ్బు కొట్టించారు, వైసీపీ అధికారంలో వచ్చి చేశారు. ఏది మరి సంవత్సరాల అధికారులు మీరేమన్నారు కదా, మరి చెప్పండి, పేర్లు చెప్పండి, రికవరీ పెట్టండి, చేసిన వాళ్ళు శిక్షించండి. ఎందుకు శిక్షించరు, ఎందుకు కార్యక్రమాలు చేయరు? రేపు ఉదయం లెటర్ తయారు చేశాను ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, అందరికి కలిసి మీకు లెటర్ రిలీజ్ చేస్తారు. ఆ విషయాన్ని ఇక్కడ జరుగుతున్న భూభాగం ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, డొల్లతనం బయటపడిపోతుంది. సంవత్సర కాలంగా ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడంలో విఫలమయ్యారు. అవి చేయాలనే చిత్తశుద్ధి లేదు. సుమారు 1,30,000 కోట్ల రూపాయలు 50,000 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చారు. 1,50,000 కోట్లు అంటే మాట్లాడి ఒక సంవత్సరాలు ఏం చేశారంటే ఏం లేదు. మాటలు చూస్తే మాత్రం గొప్ప, ఊరు చూస్తే దెబ్బ. ఎంత మాట. రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అసలు ఆఫీసర్లే అలాగే ఆయన వెళ్ళి కలమ్మా అని చెప్పే పరిస్థితి. మీకు బాధ అనిపించలేదా? తెలిస్తే సిగ్గనిపించట్లేదా నాయకులకి? పూర్తిగా కూడా ఈ పరిపాలన మీద ఆక్షేపిస్తున్నా. పరిపాలన లేదు, ఛాన్స్ అయిపోయింది, డొల్లతనం కనిపిస్తుంది. ఏ వర్గం కూడా సుఖంగా సంతోషంగా లేదు. ఉదాహరణతో చెప్తున్నా, ముఖ్యంగా రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజానికానికి 5,000 నోట్లకి వెళ్ళే కష్టంగా ఉంది.